ಕೇಂದ್ರ ಹಾಗೂ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳ ಜನವಿರೋಧಿ ನೀತಿಗಳನ್ನು ವಿರೋಧಿಸಿ ಸಿಪಿಐಎಂ ವತಿಯಿಂದ ಪ್ರಚಾರಾಂದೋಲನ. ಹೀಗೆ ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ ನೇತೃತ್ವದ ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ನಿರಂತರವಾಗಿ ಬಂಡವಾಳಗಾರರ ಪರವಾದ ನೀತಿಗಳನ್ನು ಜಾರಿಗೊಳಿಸುವ ಮೂಲಕ ಈ ಹಿಂದಿನ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರದ ವಿಧಾನಗಳಿಗೆ ಭಿನ್ನವಾಗಿಲ್ಲವೆಂದು ಸಿಪಿಐಎಂ ಪಕ್ಷದ ರಾಜ್ಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಎಂಪಿ ಮುನಿ ವೆಂಕಟಪ್ಪರವರು ತಿಳಿಸಿದರು. ತಾಲೂಕಿನ ಗುಳ್ಳೂರು ಹೋಬಳಿ ಕೇಂದ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಪ್ರಚಾರಾಂದೋಲನಕ್ಕೆ ಸೋಮವಾರ ಚಾಲನೆ ನೀಡಿ ಮಾತನಾಡಿದರು. ಕಳೆದ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣಾ ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಕರಾಳ ಕೃಷಿ ಕಾಯ್ದೆಗಳ ಪದ್ಧತಿ, ಬಲವಂತ ಭೂ ಸ್ವಾಧೀನ, ಸಂವಿಧಾನ ಹಕ್ಕುಗಳ, ಉದ್ಯೋಗ ಖಾತ್ರಿ ಯೋಜನೆ, ರೈತರಿಗೆ ಬೆಂಬಲ ಬೆಲೆ ರಕ್ಷಣೆ ಮುಂತಾದ ಆಶ್ವಾಸನೆಗಳನ್ನು ನೀಡಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದು 2 ವರ್ಷಗಳಾಗಿವೆ. ರಾಜ್ಯದ ಎಲ್ಲ ಕಡೆ ನಿರ್ಭಯವಾಗಿ ಪೊಲೀಸ್ ಹಾಗೂ ಅರಣ್ಯ ಇಲಾಖೆ ಮೂಲಕ ದೌರ್ಜನ್ಯ ಬಳಸಿ ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಕಳೆದ 2 ವರ್ಷಗಳಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಇದ್ದರೂ ಕನಿಷ್ಠ ಮೂಲಭೂತ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಒದಗಿಸಲು ವಿಫಲವಾಗಿದ್ದಾರೆ. ಬಡವರ ಬದುಕಿಗೆ ಆಸರಿಯಾದ ಗ್ರಾಮೀಣ ಉದ್ಯೋಗ ಖಾತ್ರಿ ಯೋಜನೆ ಗುತ್ತಿಗೆದಾರರ ಪಾಲಾಗಿದೆ. ಗ್ರಾಮೀಣ ಭೂಮಾಲೀಕರು, ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ದಂಧೆಕೋರರು, ಲೀಕರ್ ಮಾಫಿಯಾಗಳು ಮುಂತಾದ ಶ್ರೀಮಂತ ವರ್ಗಗಳು ತಾಲೂಕಿನಲ್ಲಿ ದುಡಿಯುವ ಜನರ ಹಕ್ಕುಗಳಿಗಾಗಿ ಹೋರಾಟವನ್ನು ಬಲಿಷ್ಠಗೊಳಿಸಲು ತೀರ್ಮಾನಿಸಿದೆ. ಜೂನ್ 10ರಿಂದ 17ರವರೆಗೆ ವ್ಯಾಪಕ ಪ್ರಚಾರಾಂದೋಲನ ನಡೆಸಿ 17ರಂದು ತಾಲೂಕು ಕಚೇರಿ ಮುಂದೆ ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಲು ತೀರ್ಮಾನಿಸಲಾಗಿದೆ. ಆದುದರಿಂದ ಎಲ್ಲ ರೈತ, ಕೂಲಿಕಾರ, ಕಾರ್ಮಿಕ, ಮಹಿಳೆಯರು, ಅಲ್ಪಸಂಖ್ಯಾತರು, ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳು, ಪ್ರಗತಿಪರರು ಈ ಪ್ರಚಾರಾಂದೋಲನವನ್ನು ಬೆಂಬಲಿಸಿ ಪ್ರತಿಭಟನೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಯಶಸ್ವಿಗೊಳಿಸಲು ಕೋರುತ್ತೇವೆ ಎಂದು ಹೇಳಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಾಲೂಕು ಕಾರ್ಯದರ್ಶಿ ರಘುರಾಮರೆಡ್ಡಿ, ತಾಲೂಕು ಸಮಿತಿ ಸದಸ್ಯರು ಡಿಟಿ ಮುನಿಸ್ವಾಮಿ, ಅಶ್ವತ್ಥಪ್ಪ, ಕೃಷ್ಣಪ್ಪ, ಮುಸ್ತಫಾ, ಸೋಮಶೇಖರ, ರೈತ ಮುಖಂಡರು ಚನ್ನರಾಯಪ್ಪ, ಮುನಿಶ್ಚಂದ್ರ, ಚನ್ನಪ್ಪಯ್ಯ ಇನ್ನು ಮುಂತಾದವರು ಪ್ರಮುಖರು ಹಾಜರಿದ್ದರು. ವರದಿ ಆರ್ ರವೀಂದ್ರ, ಬಾಗೇಪಲ್ಲಿ. సిపిఐఎం పార్టీ చిక్కబళ్ళాపురం జిల్లాద్యంతం 2 సంవత్సరాల రాజ్య కాంగ్రెస్ సర్కారు నడిపిస్తున్న జన విరోధి నీతుల్ని, జనాల బతుకుని, జనాల కష్టాల్ని జనాలతో జాగృతి లేపేందుకు కేంద్రంలో అధికారం జరుపుతున్నట్ల నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్నట్ల జన విరోధి నీతుల్ని ఇంకా ఈ దేశం రైతులు ఏమైనారు, కూలోళ్ళు ఏమైనారు, మధ్యమ వర్గ జనాలు ఈ బాగేపల్లి విధానసభ క్షేత్రంలో రైతులు, కూలోళ్ళు, జనసామాన్యులు ఎదురిస్తున్నట్ల ఇల్లు సమస్య కావచ్చు, సైట్ సమస్య కావచ్చు, భూమి సమస్య కావచ్చు, ఉద్యోగం సమస్య కావచ్చు, విద్య సమస్య కావచ్చు, ఆడోళ్ళకి మైక్రో ఫైనాన్స్ పేరుతో జరుగుతున్న దౌర్జన్యం కావచ్చు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి తీర్మానం చేసి ఈరోజు చిక్కబళ్ళాపురం జిల్లాద్యంత ప్రచారాందోళన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం సోదరులారా. దాని భాగంగా ఈ గూడూరులోని కానీ ఈ పోరాట ఈ ప్రచారాందోళనని ప్రారంభం చేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడ ఈగా ప్రచారాందోళన కార్యక్రమం ప్రారంభమైంది సోదరులారా. 2 సంవత్సరాల వెనుక కర్ణాటక రాజ్యంలో ఉన్న జనాలు బీజేపీ సర్కార్ని దింపి ఓట్లేసే ముఖాంతరంగా కాంగ్రెస్ సర్కారాన్ని అధికారం తీసుకొచ్చింది. ఎందుకు? అప్పుడున్నట్ల బసవరాజ్ బొంబాయి సర్కారే ఉండా, అందుకు ముందు యడియూరప్ప సర్కారే ఉండా. ఆ యడియూరప్ప సర్కారు, బసవరాజ్ బొంబాయి సర్కారు తీసుకున్న విధానాలు ఏమున్నాయి? ఆ విధానాలు జన విరోధి విధానాలు. రైతుల భూమి రైతులకు దక్కనిస్తా ఉన్నా, అర్జీ నెంబర్ 57 వేసుకొని 53 వేసుకొని రైతుల భూములకి హక్కు పత్రాలు ఇస్తా ఉన్నా, రైతుల భూమిని ఇంకా రైతుల్ని ఒక్కలిపిస్తా ఉన్నారు. రైతులకు తీవ్రమైన విరోధి కానూన్ని బీజేపీ సర్కార్ తీసుకొస్తా ఉంది. జనసామాన్యులకి రేట్లు పెరుగుతా ఉన్నాయి. భూమి రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరుగుతా ఉన్నాయి. అట్లే ఈ జనాలు ఈరోజు కర్ణాటక రాజ్యంలో బతకాలంటే ఈ బీజేపీ సర్కార్ పోవాలని చెప్పి జనాలంతా ఏకమయ్యి బీజేపీని తోల్పించి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది.
ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందేమి, మేము గారి అధికారంలోకి వస్తే ఎవరు అర్జీ నెంబర్ 57 వేసుకున్నారో వాళ్ళందరికీ కూడా భూమి హక్కుపత్రం ఇస్తామని చెప్పి, ఎవరి టౌన్ లో కానీ ఉండేదానికి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకునేదానికి సైట్ లేదు, దానికి సరైనటువంటి సార్గ వ్యవస్థ లేక ఇప్పుడు అనేక ఇబ్బందులు పడేట్ల పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సర్కారులో నాయకత్వం నడిపేట్లా శిక్షణ వ్యవస్థలన్నీ కూడా మూతపడి ప్రైవేట్ వ్యవస్థ ఏమైతుంది మరింత గాఢంగా పెరిగి మనకు ఇంత చదివించేదానికి కూడా అందిస్తూ ఉండేట్లా ఒక వ్యవస్థను దాన్ని సంపూర్ణంగా రద్దు చేసి ఇప్పుడు రాజకీయ వ్యవస్థని బలోపేతం చేసేట్లా కానూన్లు తెచ్చిపెడతా ఉండేట్లా రాజ్య మరియు కేంద్ర సర్కారాల విధానాలను వ్యతిరేకించి ఇదే 19వ తారీఖు బాగేపల్లిలో తాలూకు కచేరీ ముందు పెద్ద ఎత్తున ప్రతిభటన సమావేశము సిపిఎం పార్టీ తరఫున చేపట్టినాము. ఈ అన్ని సమస్యలపైన మనందరూ కూడా మన సమస్యల పరిష్కారానికి ఏ ఒక రాజకీయ పార్టీ కూడా వాళ్ళ కానూన్లు తెచ్చిపెడతా ఉన్నారు కాబట్టి మన సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా నాయకత్వంలో మనందరూ కూడా సమైక్యమయ్యి 19వ తారీఖు గురువారం రోజు వచ్చి మన సమస్యల పరిష్కారం కోసము పోరాట రూపంలో మీరందరూ కూడా రావాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మీతో ఆహ్వానిస్తూ